అందరికీ నమస్కారం. మనం పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణంలో మొదటి 3 భాగాలు ప్రయాణం ఇంగ్లాండ్కు ఎందుకు చేయాలనుకుంటున్నాడు, దానికి కావాల్సిన సామానులు, తక్కిన రైలు ప్రయాణం, చెన్నై పట్టణం చేరుట వరకు మనం తెలుసుకున్నాం. ఇక చెన్నపట్టణం చేరిన తర్వాత పార్వతీశం ప్రయాణం చూద్దామా? రైలు ఆగడంతో 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చి పడ్డారు. పెట్టి నెత్తిన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానంటే నేనే తీసుకువస్తానని నా నెత్తి మీదను లాక్కొని వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకొని ఆఖరుకు ఒకడు ఆ సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమోనని గబగబా పరుగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గరకు తీసుకువెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలి సామి, రండిమి, నేనుదా జల్దిగా కొంచిపోతానంటూ రెక్క పట్టుకు లాగేవాళ్ళు, సామాను లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేనెవ్వుళ్ళనూ ఎరగను. పోనీ ఏ హోటల్కైనా వెడదామా అంటే హోటలు పేరు కానీ వీధి పేరు కానీ తెలియదు. ముందు వీళ్ళ గోళ వదిలివేయమని నేనెక్కడికి వెళ్ళను. నాకు బండి అక్కరలేదని నా పెట్టి మీద కూర్చున్నాను. అయినా కానీ నాకెలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు? మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకొని పొండిమి. ఈ ఎండలో ఎష్టదా పోతావు? మేము భద్రముగా కొంచిపోతాం సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చిన వాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు. ఏమి ఇవ్వాలి? ఏం సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా? నాకు తెలియదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధన అణ ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూచివాడు, ఏమి సామి ఏమది, నేను ముష్టివాడిని అనుకుంటివా ఏమి? బిచ్చం వేసినట్టు 2 అణరా తీసుకోమంటువే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకున్నాను. మరైతే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయి. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకు గిరాటు వేసి రూపాయికు 1 దమ్మిడి తక్కువైనను పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో అనుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండి వాళ్ళు తీర్పు తెచ్చడం మొదలుపెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రప్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకొని చక్కపోయినాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస్ చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదటి సత్రము ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటావా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉంటుంది సామి, నిండా సౌఖ్యముగా ఉంటుంది సామి. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకొని అక్కడే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకొని వేస్తాడంటాడేమిటా అనుకొని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా సామి చెప్పి తిని, సత్రములోదా అన్నం కూడా వేస్తురు, దుడ్డు మాత్రమే తీసుకుందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానము చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలన్నాను. 3 రూపాయి ఇస్తా. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారుండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేను ఇవ్వను. మీ దయ స్వామి,
మా మామూలు మేము చెప్పాము. నీవేమిస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెప్తారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటుబండి అనుకుంటివా? సారు సామి, అది కుదరబండే. గుర్రం చూస్తివా, నిండా బాగోపోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది. పోనీ త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువిస్తానన్నాను. ఏమి సామి, 1 పెట్టి రైల్లో నుంచి ఇక్కడికి పెట్టేందుకు 1/2 రూపాయి ఇస్తివే. 2 మైలుదా పోవాలే. నేను గుర్రం బతకాలే. ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి? మీకు తెలియదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటూనే పెట్టి బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండెక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా 1.5 రూపాయికే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు. పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళెప్పుడూ నమ్మొద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడం నుంచి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోనని ఆదుర్దా కొద్దీ కట్టానని కష్టంలో చించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రము దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నం వాసముల్లో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రము బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడా ఇచ్చి వేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోపపడి తిట్టి చక్కా పోయినాడు. సత్రములో జనము కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడు కట్టుకొని అది మోకాలు పైకు మణిచి జుట్టు కొప్పెట్టుకొని నెత్తిమీద నుంచి చమురు మొహం మీద కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహములాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకొని నిలబడి నా కేసి యగాదిగా చూసి ఎన్నావేణు అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు, కానీ నాకొక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవు ఎవరు? మీది యా ఊరు? ఎన్ని దినాలు ఉండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులము. ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి. మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే. ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టగా గది ఇస్తును. 3 దినాల కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు.